పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాసరావు నందమూరిలో శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం కార్యకర్తలతో భేటీ అయ్యారు. గ్రామ ప్రజల సమస్యలను బొలిశెట్టి శ్రీనివాసరావు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి జనసేన సిద్ధాంతాలను, మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు. తాడేపల్లిగూడెంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా నష్టపోయిన బాధితులకు 30,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. జనసేన పార్టీ పేదలను ఆదుకున్న పార్టీగా ఉంటుందని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. వైడియా వారి కుటుంబ సభ్యుల నివాసం దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదానికి రాత్రి గురికావడం జరిగింది. దేవుడి దయ వల్ల ఇంట్లో సమయంలో ఎవరూ లేకపోవడం, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అలాగే పెద్ద ఎత్తున వారికి ఆస్తి నష్టం మాత్రం జరిగింది. దానికి తాడేపల్లిగూడెం జనసేన సమన్వయకర్త ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున 20,000 రూపాయల నగదు, అలాగే నెలకు సరిపడా బియ్యం, కూరగాయలు, బట్టలు అన్నీ కూడా జనసేన పార్టీ తరఫున బొలిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా ముందుగా సహాయానికి నేను ఉన్నాననే బొలిశెట్టి శ్రీని గారు ఈరోజు కూడా వారి కుటుంబానికి సరిపడా ఈ డబ్బులు సరిపోతే వారికి ఇంకా ఏమైనా కావాలన్నా కానీ ఆయన సహాయం చేస్తానని ముందుకు రావడం, అలాగే ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా ముందుగా ఉండే శ్రీని గారికి ఇలాంటి సహాయ సహకారాలు మరిన్ని ముందు చేస్తారని చెప్పి, ఇలాగే వీరికి జనసేన పార్టీ ముందు కూడా అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ 6వ వార్డులో అల్లు వైడియా వారి కుటుంబ సభ్యుల నివాసం దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదానికి ఇంట్లో దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి మొత్తం యావత్ కుటుంబం అంతా కూడా రోడ్డును పడిన సందర్భం మరి చాలా దురదృష్టకరం. ఈ తాటాగిల్లో ఉండడం వల్ల పనికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో పాపం తెలియని పరిస్థితుల్లో నిరాశ్రయులుగా ఉన్నారు. మరి స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి కూడా వీరికి సహాయం అందించవలసిందిగా నేను అర్థిస్తూ ఉన్నా. మరి మా తరఫున ఏదైతే పవన్ కళ్యాణ్ గారు లేని వారిని ఆదుకునే విధంగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. నేను అలా కాకుండా కూడా ఎప్పుడు కూడా ఇలాంటి కుటుంబాలకు ఆదరించాలని ఆలోచన ఉన్న వ్యక్తిని కాబట్టి తప్పనిసరిగా నిరాశ్రయులైన వీళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా ఈ పాకలను మళ్ళీ సరి చేసుకునే విధంగా మా పార్టీ తరఫున నేను వాళ్ళకి ధన సహాయమే కాదు, మాట సాయం కాదు, వారికి ఏం కావాలో చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రేపటికే ఆ ఇల్లు వాళ్ళు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తాం. అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేసాం. ఇంకా ఏదైనా అవసరం ఉంటే మేము అందరం కూడా మీతో ఉంటామని చెప్పి, మీ కష్టాల్లో మేము పాల్పంచుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి తప్పనిసరిగా దురదృష్టకరం ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగకూడదని, మరి ఈ కుటుంబాన్ని భగవంతుడు కూడా ఆదుకుని సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇది రాజకీయంగా కాకుండా రాజకీయ కోణంలో ఆలోచించకుండా సాటి మనిషి కష్టాన్ని మనం దృష్టిలో పెట్టుకుని వారిని సహకరించవలసిందిగా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV Telugu. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.